అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల్లో ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెజ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ సాయం ఆయన ఎంతవరకు సహాయం చేస్తున్నాడంటే ఒక 2024-25 ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే దాదాపు 25 కోట్ల సహాయం చేశాడు. అతనికి చేతిలో 3 సినిమాలు మిగిలి ఉన్నాయి. అంతకుముందు సంపాదించిన డబ్బులు స్థలాలు అమ్ముతున్నాడు, చిన్న చిన్న ఇల్లు కూడా అమ్మేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో పేదవాళ్ళకి ఆయనకి అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటున్నాడు, సినిమాలు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటున్నాడు. ఇప్పుడు అధికారంలో వచ్చినా కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా అతనే చేస్తున్నాడంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? మొన్న చూసాం 400 గ్రామాలకి 400 లక్షలు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు వరద ఇదిలో. తర్వాత ఇరు రాష్ట్రాలకి చెరో కోటి రూపాయలు ఇచ్చారు, సైనిక నిధికి కోటి రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడో ప్లే స్కూల్స్ లేకపోతే గవర్నమెంట్ పాఠశాలలో దానికి మైసూరుపల్లి 50 లక్షలు ఇచ్చారు. కొనిదెల వారి గ్రామానికి నిన్ననే 50 లక్షలు ఇచ్చారు. చివరికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తలసేమియా బాధితులకు ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా 50 లక్షల రూపాయలు నిన్ననే ఇచ్చాడు. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్ట్రీషియన్లు సరైన కిట్స్ లేక, షూస్ లేక, గ్లౌజులు లేక కరెంటు విద్యుత్ గతానికి చనిపోతున్నారు. అటు పిఠాపురంలో కూడా చనిపోయారు, ఎక్కడ రాయలసీమలో కూడా చనిపోయింది. ఆయన దృష్టికి వచ్చేతలకి వాళ్ళందరికీ కూడా 300 మందికి సపరేట్గా కిట్స్ ఇవ్వటం అంటే మత్స్యకారులకు వలలు ఇస్తాం, ఇక్కడ భవన కార్మికులకి ఇవ్వటం, 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకి తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి ఇవ్వటం ఎలా చూడాలి? ఏంట్రా స్వామి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? బిడ్డలకు కూడా రేపు ఏమైనా మిగులుస్తాడా లేదా అనే పరిస్థితిలో నిర్మాతలకు సినిమా కనుక సరిగ్గా ఆడకపోతే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఆయన ఆదాయం సినిమాలు తీస్తే సంవత్సరానికి 1000 కోట్లు. ఒక సినిమాకి 100 కోట్ల నుంచి ఈరోజు 1000 కోట్లు సంపాదించే లగ్జరీస్ జీవితాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే నేనున్నాననే భరోసా ఇవ్వగలుగుతున్నాడు. ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం ఆయన మోదీ గారి వెన్నంటే ఉన్నాడు. దానితో పాటుగా హిందూ సనాతన సాంప్రదాయం కోసం 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా ఇస్తున్నాడు. ఇదే ఇంత ఎవరికి మిగతా రాజకీయ నాయకులకి ఎందుకు లేదు ఈ ఆలోచన? ఈ సహాయం చేయాలన్న దృక్పథం ఎందుకు ఉండలేదు? అది ఒక పవన్ కళ్యాణ్లోనే ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆయన పరిణితి చెందిన వ్యక్తిగా మనం చూడాలి. చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, సమాజంలో ఆర్థిక రుగ్మతలు చూశాడు, పేదవాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాడు. అవన్నీ ఈ రోజుకి దశాబ్దం పైన పోరాటం ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు సెంట్రల్లో మోదీ గారు 3వ ప్రధానమంత్రి అవడానికి ఆయనే కారణమయ్యాడు. ఇక్కడ టీడీపీని కలిపింది కూడా ఆయనే. తర్వాత ఆంధ్రప్రదేశ్లో 124 ఎమ్మెల్యేలు 19 మంది ఎంపీలు రావడం కూడా కారణం ఆయన అయ్యాడంటే ఎంత దార్శనికత, ఎంత దూరదృష్టి, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత కూర్పు, ఎంత చేర్పు, ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ యుగానికి ఒక్కడుగా మనం చెప్పుకోవచ్చు. ఆయనలో స్థితప్రజ్ఞత, ఈ చేసిన సహాయం పెట్టే మనకు అర్థం అవుతుంది. ఏంట్రా బాబు ఇంత సహాయం ఎట్లా చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కాబట్టి ఏమి లేదు, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. ప్రతి ఒక్కడికి చనిపోయేలోపు అందరూ చనిపోయే వాళ్ళే. ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించాం, 10 మంది చేత మంచి అనిపించుకున్నామా అనేదే ముఖ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ నేటి రాజకీయ నాయకులకే కాకుండా, సినిమా నటులకే కాకుండా, పారిశ్రామికవేత్తలే కాకుండా అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా మనం పవన్ కళ్యాణ్ చేసే దాన ధర్మాలను బట్టి మనకు అర్థమవుతుంది.